మనిషి అన్నోనికి కష్టం వస్తుంది. కష్టం రాకుంటే సుఖం గురించి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వీటిని చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనిషి గమ్యస్థానాన్ని చేరుకోవాలి. మనం చేసే తప్పులే మనను తీసుకొస్తాయి. అనుకున్నవన్నీ కావు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనమే ఆలోచించి చేయాలి. మనము దేవుడిని నమ్ముకొని ముందుకు సాగిపోవడమే. కష్టాన్ని నమ్ముకోవాలంతే, ఇంకేం చేయలేము. ఎవరు ఎప్పుడు మారిపోతారో తెలియదు. నేను 40 ఏళ్ళ సర్వీస్ నాది. అంటే 57 సంవత్సరాలు, 17 సంవత్సరాల్లో నేను వచ్చాను బిజినెస్లోకి. 40 ఏళ్ళలో ఎంతోమందిని చూశాను, ఎంతోమందితో మాట్లాడాను, వేల మందిని కలిశాను. కానీ చూశాను, పాతాళానికి పోయారు కొందరు ఆకాశానికి ఎగిరిండ్రు, తర్వాత తరం వాళ్ళు మళ్ళా కిందికి వచ్చిండ్రు. ఉడుకు తుడుకులు తప్ప ఈ జీవితంలో అవి ఉన్నంత కాలం, అవి లేకుండా మజా ఏముంటుంది? నీకు మజా కావాలంటే మజా ఏముంటుంది? నువ్వు రిస్క్ తీసుకున్న మజా ఎట్లా ఉంటుంది? కాబట్టి రిస్క్ తీసుకోవాలి, కానీ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి, నాకు తెలిసినంతవరకు. ఇంకోటి ఏమంటావంటే, ప్రణించాలి, ఈ లోకాన్ని, ప్రపంచాన్ని చూడాలి. జీవితం అంటే తెలుస్తుంది మనకి. ఒకవైపు అమెరికా, ఒకవైపు ఆఫ్రికా. నేను అమెరికా వెళ్దాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఆఫ్రికా పంపించిండు. అంటే మన చేతిలో ఏం లేదు బ్రదర్, మన చేతిలో ఏం లేదు. మనం అనుకున్నది కాదు, ఆపోజిట్ అవుతుంది. నిజంగా విచిత్రం అనిపిస్తుంది అది. నేను ఏదో టైం ఒకసారి అమెరికా వెళ్దాం అనుకున్నాను, దేవుడు నన్ను ఆఫ్రికా పంపించిండు. నేను ఇక్కడ సంగతులు మీకు చెప్తాను ప్రతిరోజు. తప్పకుండా ఉండండి. రవి కవడి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.